వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కు వెళ్ళే అభ్యర్థులు ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేస్తే ఇంపార్టెంట్ పాయింట్స్ని మిస్ అవుతారు, మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ సఫర్ అవుతారు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మిస్ కాకుండా ఉంటారు. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని స్టెప్ బై స్టెప్ టాపిక్స్గా చెప్తాను, క్లారిటీగా చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అడ్మిట్ కార్డ్. ఎగ్జామ్కు 4 రోజుల ముందుగా మీ యొక్క అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవుతుంది. ఎగ్జామ్కు ముందు వెళ్ళే వాళ్ళు అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి. ఈ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో మీ డేట్ ఆఫ్ బర్త్, మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ పాస్వర్డు, మీ ఫోటో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. అదేవిధంగా మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, ఏ షిఫ్ట్లో ఉంది, ఇవన్నీ క్లారిటీగా తెలుసుకోండి. ఈ అడ్మిట్ కార్డును తీసుకొని వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ సెంటర్కి ఈ అడ్మిట్ కార్డ్తో పాటుగా ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా ఒరిజినల్ ఐడి మెమో తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ ఐడి ఫోటో అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఉంటాయి కదా. మ్యాక్సిమం ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. అదేవిధంగా మీ ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే, మీ ఆధార్ కార్డులో మీ అడ్మిట్ కార్డులో ఏమైనా డిఫరెన్స్ ఉంటే కినా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ తీసుకొని వెళ్ళండి. ఈ 10th క్లాస్ మార్క్ లిస్ట్తో పాటుగా లాయర్ నోటరీ కూడా తీసుకొని వెళ్ళాలి. ఈ ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఈ ఆధార్ కార్డ్ అడ్మిట్ కార్డ్ మిస్ మ్యాచ్ ఉంటే. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్లోత్స్. ముఖ్యంగా బట్టలు ఎలాంటివి వేసుకోవాలి అనుకుంటారు చాలామంది హుడీస్, జాకెట్స్ ఇలా వేసుకొని వెళ్తూ ఉంటారు. ఇలాంటివి అవాయిడ్ చేయండి, ఎందుకంటే అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు క్లారిటీగా. ఓకే, నార్మల్ షర్ట్, ప్యాంటు ఇలా చేస్తే బెటర్ అనమాట. అదేవిధంగా షూస్, సాక్స్ వేసుకొని వెళ్తారు చాలామంది. అలా వేసుకొని వెళ్ళకుండా మామూలుగా సింపుల్గా శాండిల్స్ అలా వేసుకొని వెళ్తే బెటరు, ఎందుకంటే అక్కడ చాలా చెక్ చేస్తారనమాట. ఆ చెక్ చేసిన తర్వాత అక్కడ ఇబ్బంది పడతారనమాట మీరే మళ్ళీ. దీంతో పాటుగా బెల్ట్ కూడా అవాయిడ్ చేయండి. అంతకంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలామంది చేతులకు గోరింటాకు అలా పెట్టుకుంటారు. ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన అక్కడ మీరు తంబేసేటప్పుడు తమ్ముగా పడకపోయింది అనుకో చాలా ఇబ్బంది పడతారు. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. కావాలంటే మీరు ఎగ్జామ్ తర్వాత మీ ఇష్టం అది. అదేవిధంగా ముఖ్యంగా అమ్మాయిలు ఏంటంటే ఈ గోల్డ్ చైన్స్, ఈ రింగ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకొని వెళ్తారు, గోల్డ్ ఐటమ్స్. ఇలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట, ఎక్కువ తీసుకొని వెళ్ళకండి. అదేవిధంగా క్యాప్ అవాయిడ్ చేయండి, క్యాప్ తీసుకొని వెళ్ళకూడదు. ఎగ్జామ్ సెంటర్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒక క్యాబిన్ అలాట్ చేస్తారు కదా. మీ యొక్క క్యాబిన్లోకి అలాట్ చేసిందామని మీ ముందర ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. అదే విధంగా అక్కడ మీకు ఒక రఫ్ పేపర్, ఒక పెన్ను ప్రొవైడ్ చేస్తారు. ఆ రఫ్ పేపర్లో మీరు వెంటనే ఇప్పుడు మనకు రీజనింగ్లో ట్రిక్స్ ఉంటాయి కదా, ఈ ఆల్ఫాబెట్ సిరీస్ ఉంటుంది కదా రీజనింగ్లో. ఈ రీజనింగ్లో ఆల్ఫాబెట్ సిరీస్లో చాలామంది ఏం చేస్తారంటే వెళ్ళినమ్మడే ఏబిసిడీలు రాసుకుంటారు అనమాట. ఏ నుంచి జెడ్ వరకు రాసుకొని అలాగ నెమ్మదిగా ఇస్తారు. ఇలా చేసుకోవడం వలన ఏంటంటే మీకు ఆ ఎగ్జామ్లో ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట, టైం కూడా సేవ్ అవుతుంది. అదేవిధంగా మనకు ఈ రీజనింగ్లో డైరెక్షన్ టెస్ట్ ఉంటుంది, అదే సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది కదా, సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అలా. అది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు డ్రా చేసుకోవచ్చు మీకు ఎగ్జామ్ స్టార్ట్ కాకముందుకే. ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇవల్ల చేసుకోవాలంటే టైం ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు రఫ్ పేపర్ ఇచ్చినప్పుడే ఇలాంటి వల్ల చేసుకోండి. ఈ ఎస్ఎస్సి జీడీ సెలెక్షన్ ప్రాసెస్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక క్లారిటీగా ఒక వీడియో తీశాను. ఇంకా ఆ వీడియోని ఎవరైనా చూడకుంటే కినా డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.